విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని 11వ నంబర్ గదిలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తెలిసి 48 అవర్స్ అయితే ఉంటుంది. తెలిసి 48 అవర్స్ అయితే ఉంటుంది. సుధాకర్ కుటుంబం ఈ నెల 20న ఆటోలో శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో గది తీసుకుంది. 3 రోజుల్లో వారు బయటకు రాకపోవడంతో పాటు గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా 3 మహిళలు బాత్రూంలో, 2 పురుషులు ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. తెలిసి 48 అవర్స్ అయితే ఉంటుంది. తెలిసి 48 అవర్స్ అయితే ఉంటుంది. తెలిసి 48 అవర్స్ అయితే ఉంటుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, శ్రీశైలంలో సత్రం తీసుకుని అందులో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలేంటి? యాజ్యోతి, ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందినటువంటి పల్లాపు సుధాకర్ అనేటువంటి వ్యక్తి, అతని చెల్లెళ్ళు అయినటువంటి 3, అలాగే వాళ్ళ ఒక చెల్లెలు కుమారుడైనటువంటి ఒక అబ్బాయి కూడా 14 ఏళ్ల అబ్బాయి కూడా ఈ రోజు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకున్నట్లంటే ఈ రోజు కాదు 3 రోజుల క్రితం వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పల్లాపు సుధాకర్ అనే అతను బత్తలపల్లిలో ఆటో తోలుకునేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. ఈయన గతంలో ఆటో యూనియన్ లీడర్ గా కూడా ఉన్నారు. అయితే ఆయన అక్కడ ఉండేటువంటి బత్తలపల్లిలో దాదాపు ₹1 కోటి వరకు అప్పులు చేశాడనేటువంటి కారణంగా వాళ్ళు 2 సంవత్సరాల క్రితం బత్తలపల్లి నుంచి ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే మళ్ళీ 1 సంవత్సరం క్రితం వాళ్ళు బత్తలపల్లికి తిరిగి వచ్చి వాళ్ళు అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళలో ఒక సోదరైనటువంటి ఆవిడికి పక్షవాతం రావడంతో శ్రీశైలంలో ఉండేటువంటి విరూపాక్షపురంలో ఈ పక్షవాతానికి మందు తీసుకోవడం కోసం అంటూ వీళ్ళందరూ కూడా ఆటో ఎక్కి 5 మంది కూడా శ్రీశైలంలోని వడ్డెర
సత్రంలో రూమ్ నెంబర్ 11లో రూమ్ తీసుకొని నెల రోజులుగా అక్కడే ఉంటూ ఉన్నారు. మామూలుగా అయితే సత్రం వాళ్ళు ఎవరు కూడా 1-2 రోజులకు మించి సత్రం ఎవరు, కానీ వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించింది అంటూ వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడంతో వాళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి అదే సత్రంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు. గత 3 రోజుల క్రితము వాళ్ళు రూమ్ లో నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి సిబ్బంది ఒకసారి తలుపులు తీసి చూడడంతో 5 మంది కూడా ఉరివేసుకున్నటువంటి సంఘటన జరిగింది. అయితే కేవలం ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కారణంగానే ఈ కుటుంబం అంతా కూడా ఉమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. ఏడు 2026న ఇక్కడికి ఆటోలో ఒకే కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా ఈ తదుపరి విచారణలో కూడా ఈ యొక్క మరి వడిరాజుల సత్రానికి సంబంధించి వారు రావటం, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఏ విధంగా వారిని అనుమతించారు అనేటువంటి విషయాలను కూడా దేవస్థానం తరపున తప్పనిసరిగా విచారణ చేస్తాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏ ఒక్క సత్రమైనా సరే ఎవరైనా కూడా 48 గంటలకు మించి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఇతర భక్తులకు మనం మళ్ళీ అవకాశాలు కల్పించాలి కాబట్టి. సో ఇన్ని రోజుల పాటు ఎందుకు వాళ్ళు కొనసాగించారనే దాని మీద కూడా తప్పనిసరిగా వారికి నోటీస్ పూర్వకంగా ఇవ్వటం, అంటే సంఘటన జరిగింది ఇప్పుడే కాబట్టి ఆ సంఘటన యొక్క చట్టబద్ధమైనటువంటి చర్యలు పోలీసు వారి ద్వారా, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయటం అనేది వాటికి సంబంధించినటువంటిది. దేవస్థానం తరఫున మేము కూడా ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సానుభూతి వ్యక్తం చేస్తూ, అదేవిధంగా పోలీసు వారు చేసేటువంటి విచారణకు, అదేవిధంగా సత్రం యొక్క నిర్వహణలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే చట్టబద్ధంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమిస్తాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానంలో వడ్డేరాజు సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామ వాసులు సుధాకరు, వాళ్ళ సిస్టర్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 76978 ఆటోలో 28/7/2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. వచ్చి ఒక రోజుకి రెంట్ 800 రూపీస్ అని వడ్డేరాజు సత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళు సత్రం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదానికి లేదంటే మాకు కొంచెం అనారోగ్యంతో వచ్చినాము ఇక్కడ